అగ్నిసాక్షిగా ఎపిసోడ్ 50. మార్పు వచ్చిన అతని వదనం సిగ్గుతో కుంచించుకుపోతుంటే అతనిలోని స్వచ్ఛత రేవంత్కి అర్థమై అతని మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇక నందుకి ఏ ప్రమాదం లేదు అని. చాలాసేపు ఆలోచించిన హర్ష ఆలోచనల్లో ఒక క్లారిటీ వచ్చి చేరుతుంది. చాలా తప్పు చేశానని అర్థమవుతుంది. బాధతో నందు వైపు నడుస్తాడు. హర్ష తన వైపు రావటం చూసి భయంతో రేవంత్ దగ్గరకు జరిగి అతని చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది నందు. అది చూసిన హర్షకి మరింత బాధగా అనిపిస్తుంది. బాధని తమాయించుకుంటూ నందు చేతులు పట్టుకుంటాడు హర్ష. రేవంత్ మందహాసంతో జరిగేది చూస్తూ ఉంటాడు. నందు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది హర్ష వైపు. నేను చేసింది చాలా పెద్ద తప్పు. దానికి క్షమాపణ కోరితే ఆ బాధ పోతుందని చెప్పలేను. కాని నాకంటే చిన్నదానివి. నీ కాళ్ళు పట్టుకోకూడదు. అందుకే ఆగుతున్నాను. లేకపోతే నీ కాళ్ళు పట్టుకునేవాడిని. నిన్ను బాగా ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించు. బిడ్డ తప్పు చేస్తే తల్లి క్షమిస్తుంది కదా, అలానే ఆఖరి తప్పుగా భావించి నన్ను ఒక తల్లిలా క్షమించు. మరోసారి ఇలా జరగదు. నా ప్రాణమైన నా బిడ్డ మీద ప్రమాణం చేస్తున్నాను. నాకు ఇక నుండి మీ ఇద్దరు ఒకటే. దయచేసి క్షమిస్తావా అంటూ ఎంతో ఆశగా అడుగుతాడు హర్ష. అప్పటికే నందు మనసు ఆనందంతో నిండిపోయి మనసులో ఉన్న ఇన్ని రోజుల వ్యధ దూది పింజలా మారి ఎగిరిపోతుంది. ఏంటి నందు, ఇన్ని రోజులు బాధపడ్డావు? ఇక ముందు కొట్టే ఛాన్స్ రాదేమో. ఒకసారి నీ కోపాన్ని తీర్చుకో ఇప్పుడే అంటాడు హర్ష వైపు చూసి ఒక కన్నింగ్ నవ్వు నవ్వుతూ రేవంత్. హర్ష చిన్నగా నవ్వుతాడు రేవంత్ మాటలకి. ఆ నవ్వులోని స్వచ్ఛతని మరోసారి గమనిస్తాడు రేవంత్. నేను బావని కొట్టలేనిప్పుడు. తనే అన్నాడుగా తల్లిలా క్షమించమని. అలాగే అనుకుని క్షమిస్తాను రేవంత్ గారు అంటుంది నందు మనస్ఫూర్తిగా. ఆ మాటలు విన్న హర్ష కళ్ళల్లో నీళ్లు వస్తాయి. థ్యాంక్స్ నందు. అంత తప్పు చేసినా నువ్వు నన్ను క్షమించేసి నాకు ఒక గొప్ప వరం ఇచ్చావు. నీ గొప్పతనం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఇక నుండి మామయ్య ఇల్లే కాదు, నీ అక్క ఇల్లు కూడా నీకు పుట్టిల్లే. అది మర్చిపోకు అంటాడు హర్ష. నందు ఈ ఆనందం పట్టలేకపోతుంది. హ్యాపీగా హర్ష వైపు చూస్తూ ఉంటుంది. నువ్వు మీ బావ మారిపోగానే క్షమించొచ్చు, కాని నేను నా ఆఖరి బాకీ తీర్చుకోవాలి కదా అంటూ హర్ష ముందుకు వస్తాడు రేవంత్. హర్షకి అర్థమై మౌనంగా ఉండగా నందు కంగారు పడుతూ ఉండగానే గట్టిగా హర్ష మొహం మీద ఒక పంచ్ ఇస్తాడు రేవంత్. ఇది నా చెల్లికి యాక్సిడెంట్ చేసినందుకు కొట్టిన దెబ్బ అంటూ. నందు షాక్తో బొమ్మలా చూస్తూ ఉంటుంది. అదే ఫ్లోలో మరో దెబ్బ గట్టిగా కొడతాడు హర్షాని. ఇది నా పెళ్ళాన్ని కోరుకున్నందుకు అంటూ. ఇంతకు క్రితం కొట్టిన దెబ్బలతోని మొహం మీద శరీరం మీద దెబ్బలు బాగా కనిపిస్తుంటే ఇప్పుడు కొట్టిన దెబ్బలకి హర్ష మరింత రక్తసిక్తమవుతాడు. తేరుకున్న నందు ఏమండి అంటుంది కంగారుగా. నువ్వు కంగారు పడకు. ఇక కొట్టన్లే. మీ బావ మారాడు కదా, ముందు ముందు బాకీ ఉండకూడదు కదా, అందుకే కొట్టేశాను అంటాడు రేవంత్. హర్ష చిన్నగా నడుచుకుంటూ వచ్చి రేవంత్ ని హత్తుకుంటాడు. సారీ, మీ చెల్లికి యాక్సిడెంట్ చేయించినందుకు. అంటాడు. మారిన మనిషిని ఇబ్బంది పెట్టేవాడిని కాదు నేను. ఇక నుండి మీరు మంచిగా ఉంటే చాలు అంటూ తనని తిరిగి హత్తుకుంటాడు రేవంత్. నందు చెప్పలేనంత సంతోషపడిపోతుంది. నందు వైపు చూస్తాడు హర్ష. తన భుజం చుట్టూ చీర చుట్టుకోవడం చూసి బాధగా అనిపిస్తుంది హర్షకి. తన జర్కిన్ తీసి నందు భుజం చుట్టూ కప్పుతాడు హర్ష. మారిన తన భావని చూసి మాటలు రాక అలాగే ఉండిపోతుంది నందు. నాకు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలున్నాయి నందు, ఈ రోజు వరకు. అందుకే ఆ కామపు దృష్టితోనే నిన్ను కూడా చూశాను. ప్రతి ఒక్కరికి జీవితంలో ఎదురుదెబ్బ తగిలితేనే మారుతారు. నీ భర్త వలన నాలో మార్పు వచ్చింది. ఇప్పటిదాకా నేను బ్రతికిన జీవితం వేరు, ఇక ముందు నేను బ్రతకపోయే జీవితం వేరు. ఇక నా జీవితంలో ఏ అమ్మాయికి స్థానం లేదు, ఒక్క మీ అక్కకి తప్ప. నేను ఎంత మందితో తిరిగినా కూడా నా భార్య అంటే నాకు చాలా ప్రేమ, పిచ్చి. తనని ఇంతవరకు ఎప్పుడూ బాధ పెట్టలేదు, ఇక ముందు కూడా పెట్టను. నేను మీ ఇద్దరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను.
ఇప్పటిదాకా జరిగినదేది నా నిత్యకి తెలియనివ్వకండి. తను లేకపోతే నేనుండలేను. ఇక ఎప్పుడూ ఇలా జరగదు. అని చేతులు జోడిస్తాడు. అలా అనకండి బావా, అక్కతో ఎందుకు చెప్తాము అంటూ జోడించిన హర్ష చేతులని క్రిందికి దించుతుంది నందు. మీరా విషయంలో బెంగపడకండి బ్రో. అలా చెప్పంలే. పదండి, నేను కొట్టిన దెబ్బలకి నేనే ట్రీట్మెంట్ చేయిస్తాను. అని చిన్న నవ్వుతో ముందుకు నడుస్తాడు రేవంత్. హర్ష, నందు ఇద్దరూ చిన్నగా నవ్వుకుంటూ తనని అనుసరిస్తారు. హాస్పిటల్కి చేరుకుంటారు. హర్ష దెబ్బలకి ట్రీట్మెంట్ చేయించి నందుకి లైట్ గా ఫస్ట్ ఎయిడ్ చేయిస్తాడు రేవంత్. తర్వాత హర్షాని వాళ్ళ ఊరికి క్యాబ్ ఎక్కించి ఇద్దరూ కార్ దగ్గరికి వస్తారు. నందు అడుగు ముందుకు పడక అలానే కార్ దగ్గర నిలబడి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక, నేను రాసిన లెటర్ రేవంత్ గారు చదివే ఉంటారు. ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా అని ఆలోచిస్తూ అక్కడే నిలబడి ఉంటుంది. తను అలా మౌనంగా ఎందుకు నిలబడి ఉందో అర్థమయ్యి కార్ డోర్ తీసి నందు చెయ్యి పట్టి తనని విసురుగా లోపలికి కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెడతాడు. రేవంత్ కోపం అర్థమైన నందు భయంగా ఇంకా మౌనంగా కదలకుండా కూర్చుంటుంది. దారి పొడుగునా రేవంత్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తన కోపాన్నంతా డ్రైవింగ్ మీద చూపిస్తుంటే బిక్క చచ్చిపోయి కూర్చుంది, నోరు కూడా తెరవలేక. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దండోరా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయండి.